హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు నాగమణి. నేను ఈరోజు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. లాంగ్ వీడియో ఇదే నా ఛానల్లో ఫస్ట్. నా ఛానల్ని అందరూ ఆదరించండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ వస్తాయి. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మన ఛానల్లో కేఎల్కే కిచెన్ అండ్ వ్లాగ్స్ అనమాట. కిచెన్ ఐటమ్స్ చేస్తాను, రెసిపీస్ అండ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రండి ఈరోజు చూద్దాము వ్లాగ్ ఏంటో. ఈరోజు మాఘ పౌర్ణమి అనమాట. మాఘ పౌర్ణమి రోజు శుభసూచకంగా నేను ఛానల్ని స్టార్ట్ చేశాను. అంటే షార్ట్స్ అయితే పెట్టాను, కానీ లాంగ్ వీడియో అనేది ఇదే ఫస్ట్ చేస్తున్నాను. పౌర్ణమి రోజు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని. ఇక మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఆకుకూర, సిరికూర, మాకు విలేజ్ కాబట్టి పక్కనే మాకు దగ్గరగా ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఇక ఇది మా ఇంటి ముందు ఉన్న పూల చెట్లు. ఈ పూల చెట్టుతో వచ్చినటువంటి పూలే నేను పూజకి ఉపయోగిస్తాను. మన ఇంట్లో ఉంటే హ్యాపీగా మనమే తీసి దేవుడికి పెట్టచ్చు కదా. ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. అందుకే ఇక మార్నింగ్ టీ పెడుతున్నాను. టీ పెట్టిన తర్వాత ఇక మీకు పూజా కార్యక్రమం ఇవన్నీ చూపిస్తాను వీడియోలో. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి డివోషనల్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇక నేను స్నానం చేసిన తర్వాత పువ్వులన్నీ తీసానమాట. చాలా రకరకాల మందారాలు, ఈ కస్తూరి పూలు ఇవన్నీ ఉన్నాయి మన గార్డెన్లో. సో నేను ఇక ఇవన్నీ తీసి పూజ కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఇది దీపారాధన ఒత్తులు ఉంటుంది కదా, పమిడి పత్తి, ఆ చెట్లు కూడా ఉన్నాయి. నేను ఆ పత్తితోనే ఒత్తులు చేసి దీపారాధన చేస్తాను. ముందు రోజు చేసినటువంటి పూజ చూడండి, పువ్వులన్నీ వాడిపోయాయి. ఇక ఇదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత నేను కొన్ని ఒత్తులు అయితే తయారు చేస్తాను. ఇదిగోండి, ఇలాగ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఎవరికైనా కూడా ఇస్తానన్నమాట. దీపదానం చేస్తే ఎంత పుణ్యఫలమో, ఈ పమిడి పత్తి దానం చేయడం కూడా అంతే పుణ్యఫలము. చాలా మంచిది. మనం ఒత్తులు చేసే వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, షేర్ చేస్తాను. చేసేటప్పుడు గింజలు కానీ నలకలు కానీ ఏమీ ఉండకూడదు. ఈ ఒత్తులతో మనం షాపుల్లో దొరికే ఒత్తులు కాకుండా మన చేతితో ఇలాగ స్వయంగా ఒత్తుల్ని తయారు చేస్తే స్వామివారికి చాలా ఇష్టం కదా. ఇక ఇక్కడ వాడిపోయిన పువ్వులు ఇవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత పుష్పాలను మళ్ళీ మనం అలంకరించాలన్నమాట. ఇవన్నీ తీసి నేను ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకుంటాను. ఈ ప్లేట్లో పక్కన పెట్టేస్తాను. అంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం కాకుండా విడి రోజుల్లో బయట పడేస్తాను అన్నమాట. ఈ వాడిపోయిన పుష్పాలతో మనం ధూప్ స్టిక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఒత్తులు అయితే చేశాను. నేను ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన దీపాన్ని అయితే వెలిగిస్తాను. ఈ బాటిల్ ఏంటి అనుకుంటున్నారా? నేను దేవుడికి పెట్టే నీళ్ళల్లో మనం ఇలాగ రాగి చెంబులో నీళ్ళు పెట్టాలి కదా. నేను ఒక బాటిల్ పెట్టుకొని దీంట్లో పట్టి పక్కన పెట్టుకుంటాను. మనం వాడే కాకుండా ఇలాగ సపరేట్గా పూజ గదిలో ఒక బాటిల్ పెట్టి ఉంచాలన్నమాట. ఇక ఇదంతా క్లీన్ చేశాక మనం ఆర్జం చేయాలి. శుద్ధాచమనయం సమర్పయామి అంటాం కదా. శుద్ధంగా ఇట్లాగా నీళ్లు చిలకరించాలి. ఆ తర్వాత గణాధిపతి ఫస్ట్ మనకి ఆదిదేవుడు కాబట్టి ఆయనకి కుంకుమ బొట్టు పెట్టాలి. నేను ముందు రోజే ఇవన్నీ క్లీన్ చేసి పటాలకి అన్నీ శుభ్రంగా బొట్లు పెట్టాను గంధంతో. అందుకనేసి ఇక అందరికీ కాకుండా గణపయ్యకి మాత్రమే బొట్టు పెట్టాను. ఇక ఈ పూజ కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకుందాము. పువ్వులన్నీ పెట్టాను కదా. ఇప్పుడు గంధం తీసుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? 8 వత్తులతో దీపాన్ని వెలిగిస్తున్నాను కదా. ఒక మట్టి ప్రమిద తీసుకొని దీనికి గంధంతో బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ చుట్టూరా ఇలాగా గంధం రాసి ఆ తర్వాత బొట్లు పెట్టాలి. పెట్టిన తర్వాత 8 వత్తులు తీసుకొని ఏకవత్తిగా చేసి బొట్లు పెట్టి 8 వత్తులు తీసుకొని ఏకవత్తిగా చేయాలి. ఆవు నెయ్యి అయినా సరే లేదా నువ్వుల నూనె అయినా సరే ఏదైనా తీసుకొని
మనం దీపాన్ని వెలిగించాలి. చూడండి, ఇక్కడ లెక్క పెట్టుకోండి. నేను 8 వత్తులు తీసుకున్నాను. ఈ వత్తులు మనం ఏకవత్తిగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో ఏ కారణానికి దీపాన్ని వెలిగించకూడదు. అగరబత్తి అంటే సాంబ్రాణి కడ్డీతో కానీ, ఏకహారతి అంటే కర్పూరం వెలిగించి ఆ వెలిగించిన కర్పూరంతో ఈ జ్యోతులను వెలిగించాలి. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఈ దీపంతో పాటు మనం దేవుడి ముందు కూడా రెగ్యులర్గా చేసినట్టుగా దీపారాధన కూడా చేయవచ్చు. ఇది మాఘ పౌర్ణిమ స్పెషల్ వీడియో అనమాట. స్పెషల్గా ఈ 8 వత్తుల దీపాన్ని వెలిగించి దేవుడికి హారతినిస్తే మనం కోరుకున్నటువంటి న్యాయపరమైన కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. ఆ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తి అనుగ్రహం మనకి తప్పనిసరిగా లభిస్తుంది. మాఘ పౌర్ణిమ ఈరోజు బుధవారం వచ్చింది. చాలా విష్ణుమూర్తికి శ్రేయస్కరం, చాలా ఇష్టం బుధవారం. ఇక నేను పండ్లు ఫలాలు దేవుడికి నైవేద్యంగా పెట్టాను. మన స్తోమత, మనకి ఇంట్లో ఏమైతే ఏమైతే ఉంటాయో అవే పెట్టండి. అవి ఇవి పెట్టాలని ఆర్భాటంగా అంగులతో ఏమీ దేవుడికి అంత హడావిడి చేయాల్సిన పని లేదు. ఇక ఈ దీపాన్ని వెలిగించాను. తర్వాత దీపం చుట్టూ మనం పుష్పాలని అలంకరించుదాము. సిటీస్లో ఉండే వాళ్ళకి పూల చెట్లు అవైలబుల్గా ఉండవు, షాప్ నుంచి తెచ్చుకోవాలి. కానీ మనకి ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తాను. చూడండి, స్వామివారికి ఇలాగ హారతి ఇవ్వాలి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ పేరు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మంచి మంచి డివోషనల్ వీడియోస్ అండ్ కిచెన్ రెసిపీస్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ A to Z వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇక ముఖ్యంగా కావాల్సింది ఇంట్లో ధూపం వేయాలి. ఆ ధూపం వేయాలంటే ఇప్పుడు మనకి అందరికీ గ్యాస్ స్టవ్లు కాబట్టి మనకి నిప్పులు అవి ఉండవు కదా. సో నేను ఈ ధూప్ స్టిక్ని వెలిగిస్తాను. ఇక ఆ తర్వాత కర్పూర హారతిని వెలిగిద్దాము స్వామివారికి. మీరందరూ పూజ ఎలా చేశారో నాకు వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? తప్పనిసరిగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు నన్ను ఆదరించండి. నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ అమ్మవారి దయ వల్ల, విష్ణుమూర్తి దయ వల్ల ఛానల్ని ఆదరించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. అందరూ హారతి తీసుకోండి. ఆ స్వామివారిని మీరందరూ ఎలా పూజ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ అండి.